హాయ్ అండి. లేడీస్ అందరికీ పెద్ద గుడ్ న్యూస్ అండి. అంత పెద్ద గుడ్ న్యూస్ ఏందనుకుంటున్నారా? మనకి కేంద్ర ప్రభుత్వము బీమా సఖీ యోజన అని ఒక మంచి స్కీమ్ పెట్టిందండి. దీనికి ఏజ్ లిమిట్ లేదండి. అంటే 18 ఇయర్స్ వాళ్ళకో, 13 ఇయర్స్ వాళ్ళకో కాదండి. 18 ఇయర్స్ నుంచి 70 ఏళ్ల వాళ్ళ వరకు ఎవ్వరికైనా ఇది ఎలిజిబిలిటీ అండి. మనకి వర్క్ చేస్తేనే డబ్బులిస్తారు, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంటేనే డబ్బులిస్తారు. కానీ ఈ స్కీమ్ అలా కాదండి. మనం వర్క్ చేసినా చెయ్యకపోయినా ప్రతి నెల మనకి కేంద్ర ప్రభుత్వం స్కీమ్‌లో మన అకౌంట్‌లో 7,000 పడతాయండి. ఏంటి అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, నిజము. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎల్ఐసికి వెళ్ళి అప్లై చేసుకోవడమే. మనకి దీనికి సపరేట్‌గా వెబ్‌సైట్ కూడా ఉందండి. ఎల్ఐసిలోనే కాదు, సపరేట్‌గా కూడా చేసుకోవచ్చు. కానీ ఎందుకు, మనకు దగ్గరలో ఎల్ఐసి ఆఫీసులు ఉంటాయి కాబట్టి మనం ఎల్ఐసి ఆఫీస్‌కి వెళ్ళి గాని అప్లై చేసుకుంటే వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. మనకు ఆ ట్రైనింగ్ పీరియడ్ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు మనకు ఒక ఐడి లాగా ఇస్తారు. అది మనం పాలసీస్ కట్టడానికి, ఎల్ఐసి పాలసీలు కట్టడానికి చాలా యూజ్ అవుతుంది. కానీ ఈ 7,000కి ఆ ఎల్ఐసి పాలసీలకి అస్సలు సంబంధం లేదు. అంటే మనము ఎల్ఐసి పాలసీలు కట్టిస్తే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది. దానికి దీనికి సంబంధం లేదు. మనం కట్టించినా కట్టించకపోయినా మనం వేరే జాబ్ చేసుకుంటున్నా సరే, వన్స్ దీంట్లో మనం ఎగ్జామ్ రాసి దీంట్లో పాస్ అయితే మనకు ఆ ఐడి వస్తే ప్రతి నెల 7,000 ఒక 1 ఇయర్ పాటు మన అకౌంట్లో పడుతుంది. నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్లో 6,000 లెక్కన ఎవ్రీ ఇయర్ మన అకౌంట్లో పడుతుంది. మళ్ళీ పాలసీలు కట్టిస్తే అది ఎక్స్ట్రా అమౌంటు. థర్డ్ ఇయర్ 5,000 లెక్కన మన అకౌంట్లో పడుతుంది. పాలసీలు కట్టిస్తే అది ఎక్స్ట్రా అమౌంటు. సో దీనికి ఆ పాలసీలు కట్టించాలి అనేది మాత్రం కంపల్సరీ అస్సలు లేదండి. మనకి 3 ఇయర్స్లో 2,64,000 దాకా మనకి ప్రభుత్వం నుంచి అమౌంట్ వస్తుంది. మనం ఏ పని చేసుకుంటున్నా, అంటే ఇంట్లో ఉన్న, వేరే జాబ్ చేసుకుంటున్నా, ఎల్ఐసీలు కట్టించినా కట్టించకపోయినా ఈ అమౌంట్ అయితే పక్కా వస్తుందండి. ఇది చెప్పండి, ఇది నిజంగా గుడ్ న్యూసా కాదా? చాలామందికి చాలా చెయ్యాలని ఉంటుంది. కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ కొద్దీ బయటికి రాలేకుంటారు వాళ్ళు. చిన్న పిల్లలు ఉండొచ్చు, ఏదైనా సో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి కొంచెము ఇంట్రెస్ట్ పెట్టి ఎగ్జామ్ కానీ రాస్తే ఎంత ఇన్కమ్ మనకి ప్రతి నెల ఇంట్లో కూర్చుంటే మనకి 7,000 రావడం అంటే చిన్న విషయమా అండి? ఒకసారి ఆలోచించండి. ఎల్ఐసి ఆఫీస్కి వెళ్ళి ఒకసారి డీటెయిల్స్ కనుక్కోండి. 10th పాస్ అయితే చాలు మనకి ఎలిజిబిలిటీ. ఆ ట్రైనింగ్ తీసుకొని కొంచెం ఎగ్జామ్ రాస్తే పక్కాగా హ్యాపీగా మనకు మినిమం ఇన్కమ్ వస్తుంది. ఇంకా మనం ఎల్ఐసీలు కట్టిస్తే ఇంకా సూపర్ ఇన్కమ్ వస్తుంది. సో మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా ఒక్కసారి ప్రయత్నించండి. అందులో దీంట్లో మెయిన్ ప్లస్ ఏంటంటే ఏజ్ లిమిట్ లేదు. చూడండి, 70 ఏళ్ల దాకా ఇచ్చారు మనకి, 18 ఏళ్ల నుంచి. ఇది ఎంత మంచి గుడ్ న్యూస్ అండి. సో ప్రతి ఒక్కళ్ళు దీని గురించి థింక్ చేసి కుదిరిన వాళ్ళు దీన్ని అప్లై చేసుకొని యూస్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.